హలో అండి, వెల్కమ్ టు లీసా ఛానల్. ఫస్ట్ వ్లాగ్లో మేము ట్రైన్ జర్నీ చేయడం అండ్ విలేజ్లో దిగడం, హోటల్ రూమ్లో స్టే చేయడం చూసారు కదా. ఇది సెకండ్ వ్లాగ్ అనమాట. నెక్స్ట్ డే వ్లాగ్. అవసరానికి మనోళ్ళే తోడలేనప్పుడు ఇంకేం చేస్తాను చెప్పండి, హోటల్ రూమ్ దిక్కు కదా. సో అందుకే మేము హోటల్ రూమ్ తీసుకున్నాము. ఎలా ఉంది మా వనిక టిఫిన్? ఇక్కడైతే సెకండ్ డే వ్లాగ్. నెక్స్ట్ డే మేము బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరుతున్నాము. ఎక్కడికి అంటే మా రిలేటివ్స్ ఇంటికి కొంతమందిని కలిసేది ఉండే. సో వాళ్ళ కోసం అని చెప్పేసి మమ్మీ ఇక్కడ బనానాస్ తీసుకుంటుంది అనమాట. ఉత్తి చేతులతో వెళ్ళడం మంచిది కాదు కదా అని చెప్పేసి. ఇక్కడ నుంచి మా అమ్మమ్మ వాళ్ళ ఊరైతే ఒక 1.5 to 2 hours ఉంటుంది అనుకుంటా. సో మేమైతే మొత్తం మేము తీసుకోవాల్సిన స్టఫ్ అంతా తీసుకొని మా అమ్మ వాళ్ళ ఊరికి అయితే వెళ్తున్నాము. చాలా అంటే చాలా ఎండలు ఉన్నాయి మా ఊర్లో. ఇప్పట్లో ఎవరైనా రాయలసీమ వెళ్ళే ప్లాన్ వేసుకుంటే కొంచెం డ్రాప్ చేసుకోండి, ఎందుకంటే చాలా ఎండలు ఉన్నాయి. మీలో ఎంతమంది రాయలసీమ నుంచి ఉన్నారో వీడియో కింద కామెంట్ చేయండి, నేను చూస్తాను. అండ్ మేము వెళ్ళే దారిలో చాలా మెమరీస్ గుర్తు చేసుకొని వాటి గురించి మాట్లాడుకుంటూ ఉంటుండే అనమాట. బట్ ఆటోలో చాలా లేట్ అయిపోయింది, ఎందుకంటే అది ఫుల్ అయ్యే వరకు చాలాసేపు కూర్చున్నాము. దగ్గర ఒక 1 hour వరకు కూర్చోవాల్సి వచ్చింది. సో అక్కడే చాలా లేట్ అయిపోయిండే మాకు. మేము అర్లీగా వెళ్ళి వద్దాం అనుకున్నాం, బట్ అవ్వలేదు. సో ఫైనలీ మేమైతే మా ఒక రిలేటివ్ ఇంటికి వచ్చామన్నమాట, మా పిన్ని వాళ్ళ ఇల్లు. మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ మిట్ట మధ్యాహ్నం అయిపోయింది. ఇంకా కాసేపు మా కజిన్స్తో ఆడుకున్నాము. మిగిలిన కజిన్స్ కూడా స్కూల్ నుంచి వచ్చేసరికి మంచి సర్ప్రైజ్ అయితే ఇచ్చినాం. మీన్వైల్ మా పిన్ని అయితే చూడండి వేడివేడిగా అప్పుడే వండేసి పెట్టింది. మా కజిన్స్ అందరు కూడా ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చి ఫ్రెష్ అయ్యారు. మా పిన్ని అయితే మంచిగా ప్రాపర్ దాల్ రైస్ ఇంకా చింతకాయ తొక్కు చేసింది. అండ్ పిల్లలతో సరదాగా ఆడుకుంటూ హ్యాపీగా లంచ్ చేసుకొని అయితే మేము ఎంజాయ్ చేసామన్నమాట. మా పిన్ని వచ్చేసి మజ్జిగ మిరపకాయలు కూడా చేసింది. ఇక్కడ మా ఊర్లో అయితే కంపల్సరీగా చేస్తారు. మీలో ఎంతమందికి ఇవి తెలుసు అనేది నాకు చెప్పండి. లంచ్ చేసుకొని మా రిలేటివ్స్తో కొంచెం టైం స్పెండ్ చేసి నెక్స్ట్ మా మమ్మీ వాళ్ళ మేనమామ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అండ్ ఇక్కడ కూడా చిన్న పిల్లలు ఉన్నారు, వీళ్ళతో కూడా కాసేపు సరదాగా టైం స్పెండ్ చేసి మాట్లాడి అందరినీ కలిసేసరికి అయితే ఈవినింగ్ అయిపోయింది. మేము ఎర్లీగా బయలుదేరదాం అనుకున్నాం, కాకపోతే మాకు కుదరలేదు. తెలుసు కదా, ఇంకొకసారి వెళ్ళామంటే ఇంకా చాలా మాట్లాడుకునేది ఉంటుంది. ఎప్పుడో ఒకసారి కదా వెళ్తాము, ఇయర్లీ వన్స్. సో అదనమాట. అండ్ ఫైనల్లీ మేమైతే ఇంకా వెళ్ళే దారిలో ఇంకో రిలేటివ్ కలిసారు. సో వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి మేము కలిసి వస్తుండేనన్ను. మీన్వైల్ పక్కన డ్రామా ప్రాక్టీస్ జరుగుతుండే. చర్చ్లో చిన్న అకేషన్ ఉంది నెక్స్ట్ మంత్, సో దానికోసం. అండ్ ఇక్కడ పెద్దలందరూ జొన్నలు చేస్తుండే అనమాట. అదేమంటారో నాకు కూడా తెలీదు, మీకు తెలిస్తే కామెంట్లో చెప్పండి. సో ఫైనల్లీ మేమైతే బయలుదేరుతున్నాము. సో అట్ లాస్ట్ ఇంకా ఈవినింగ్ లేట్ అయిపోయింది అని చెప్పేసి మా మమ్మీ వాళ్ళ కజిన్ డ్రాప్ చేయడానికి వచ్చారు మమ్మల్ని. అండ్ మాతో పాటు మా కజిన్స్ అందరు కూడా వచ్చారు డ్రాప్ చేయడానికి హోటల్ వరకు మా అందరినీ. సో ఇలా సరదాగా మేమందరం ఊర్లో టైం స్పెండ్ చేసాము. అండ్ వెళ్ళే దారిలో చిన్న షాపింగ్ ఉండే. ఇది నెక్స్ట్ డే వ్లాగ్లో నేను చెప్తాను ఎవరి కోసం తీసుకుంటున్నాము, ఏం తీసుకుంటున్నాము అని చెప్పేసి. మెయిన్ వచ్చింది ఈ పని కోసం. సో ఇక్కడ పువ్వులు అయితే తీసుకుంటున్నాము. మీన్వైల్ మేము బట్టలు, క్యాండిల్స్ కూడా తీసుకున్నాము. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. మరి లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.